సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ద మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. సో ఎవ్రీ వీక్ మనం నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ఎలా ఉంది, ఏవేవి విషయాలు ప్రభావితం చేస్తాయని మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇవాళ కూడా నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మార్కెట్ని ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి ఒకసారి చెప్తారా? శ్రావ్య మేడం గారు, ఇవాళ సెప్టెంబర్ 11వ తారీఖు 2025 మనం డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభిద్దాం. శ్రావ్య మేడం గారు, నెక్స్ట్ వీకు నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఒక 5-6 ఉన్నాయి. అవేంటో 1 by 1 మనం డిస్కస్ చేద్దాం. మొట్టమొదట ఫస్ట్ అంటే ఆల్రెడీ ఇంపాక్ట్ చూపించింది, అది కొంత చూపిస్తోంది, చూపించబోతుంది కూడా. మొట్టమొదటి ఏంటంటే యుఎస్లో ఇన్ఫ్లేషన్ డేటా పెరిగింది ఆగస్ట్ మంత్ కంపారిటివ్లీ జూలై మంత్తో పోల్చుకుంటే. జూలై మంత్లో 2.7% ఉన్న ఇన్ఫ్లేషన్ కాస్త ఆగస్ట్ మంత్లో 2.9 పెరిగింది, 2.9కి వచ్చింది. అసలు ఈ రేటింగ్కి ఈ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఇంకా పెరిగి 3.2% వెళ్ళటానికి కూడా అవకాశం ఉందని అక్కడ ఉన్న ఎకానమిస్టులు అంచనా ఇస్తున్నారు, జర్నలిస్టులు అంతా అంచనా ఇస్తున్నారు. సో ఎప్పుడైనా సరే శ్రావ్య మేడం గారు, మీకు ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నది అంటే బ్యాంకు రేట్లు అనేటువంటి వడ్డీ రేట్లు అనేవి తగ్గించడానికి అక్కడున్న సెంట్రల్ బ్యాంకులు ప్రయత్నం చేయవు, ధైర్యం చేయవు. కానీ ఈసారి విచిత్రంగా ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా కూడా యుఎస్ ఫెడ్ అనేటువంటిది, ఫెడరల్ బ్యాంక్ అనేటువంటిది ఖచ్చితంగా వడ్డీ రేట్లు తగ్గిస్తుంది అని ఒక అంచనాకు వస్తున్నారు అనలిస్టులు అంతా. దానికి కారణం ఏంటంటే యుఎస్లో ఆగస్టు నెలలో రికార్డ్ బ్రేక్ జాబ్లెస్ క్లెయిమ్స్ పెరిగినాయి. 27,000 జాబ్ క్లెయిమ్స్ పెరిగినాయి. మొత్తం టోటల్ 2,60,000కి వెళ్ళింది. గత 4 సంవత్సరాల హై ఇది. ఇన్ఫ్లేషన్ గత 7 నెలల్లో హై అనుకుంటే 2.90, జాబ్లెస్ క్లెయిమ్స్ అనేటువంటిది 2,63,000 ఫ్రమ్ లాస్ట్ 4 years హై. సో ఇక్కడ గ్రోత్ రేట్స్ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే గ్రోత్ రేట్స్ డెవలప్ అవడం అంటే పెరగనప్పుడు, అంటే గ్రోత్ రేట్స్ పెరగనప్పుడు ఎకానమీ గ్రో అవనప్పుడు మీకు జాబ్స్ పెరగవు. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కన్నా కూడా ఎకానమీ గ్రో అవటం చాలా ముఖ్యం, జాబ్స్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అందువల్ల ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కన్నా జాబ్ క్రియేషన్ అనేది మెయిన్ టార్గెట్ అవుతుంది యుఎస్లో అనేది అక్కడ ఉన్నటువంటి అనలిస్టుల యొక్క అంచనా. అందువల్ల రేపు సెప్టెంబర్ 17వ తారీఖున ఫెడ్ మీటింగ్లో ఖచ్చితంగా ఒక 25 basis points అంటే 0.25% వడ్డీ రేట్లు తగ్గచ్చు అనేది బలంగా నమ్ముతున్నారు. ఇంకా ఎంత బలంగా నమ్ముతున్నారంటే 95% అనలిస్ట్ నమ్ముతున్నారు, బాగా ఎక్కువగా నమ్ముతున్నారు. అందువల్ల యుఎస్ మార్కెట్లు పెరుగుతున్నాయి. పోయిసేగ పొంతకని ఆటోమేటిక్గా ఇండియన్ మార్కెట్ కూడా దాన్ని డిస్కౌంట్ చేసుకోవాలి కాబట్టి పెరుగుతున్నాయి. అందుకనే నిన్న శుక్రవారం మార్కెట్ 25,114 మీద క్లోజ్ అయింది. సో అదొక ఫ్యాక్టర్ పక్కన పెట్టండి. అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నా జాబ్లెస్ క్లెయిమ్స్ పెరగటం వల్ల ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేది ఒక కారణం. ఇవన్నీ 3 కారణాలు. తర్వాత ఇంకోటి వచ్చేసరికి మేడం గారు, అత్యంత ముఖ్యమైన విషయంలో మీకు సెప్టెంబరు మంత్ ఎండింగ్లో మనకు ఆర్బీఐ మీటింగ్ ఉంటుంది. 22nd నుంచి జిఎస్టీ కూడా చేంజ్ అవుతుంది అని అంటున్నారు. జిఎస్టీ చేంజ్ అవుతుంది, 22nd నుంచి జిఎస్టీ చేంజ్ అవుతుంది. తర్వాత 1 more ఇంపార్టెంట్, దానివల్ల సేల్స్ డెవలప్ అవుతాయి. 1 more ఇంపార్టెంట్ ఏంటంటే 29-30 అక్టోబర్ 1వ తారీఖు ఆర్బీఐ పాలసీ మీటింగ్లో ఉన్నాయి. ప్లస్ మీరు చెప్పినట్టు జిఎస్టీ రేట్లు మారుతున్నాయి 22 నుంచి, సేల్స్ గ్రో అవుతాయని ఒక అంచనా. సో ఇవి ఒక 2 కారణాలు. 3వది ఫెస్టివల్ సీజన్, దసరా దివాళీ ఫెస్టివల్ సీజన్.
దీనివల్ల సేల్స్ గ్రో అవుతాయి అనేది ఇంకొక అంచనా. అవును. ఇవన్నీ పాజిటివ్. ఇక నెగిటివ్ వచ్చేసరికి ట్రంప్ టారిఫ్ ఉమ్. భయాలు. వీటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మార్కెట్ మూవ్ అవుతాయి. ఇది ఓపెన్గా చెప్పాలంటే. అంటే వడ్డీ రేట్లు అమెరికాలో తగ్గటం, ఉమ్. జాబ్లెస్ క్లైమ్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, అంటే దాన్ని ఆటోమేటిక్గా దాన్ని తగ్గించుకోవాలి, అంటే గ్రోత్ రేట్స్ పెంచుకోవాలి అనేది యుఎస్ టార్గెట్. దాని ఎఫెక్ట్ వరల్డ్ మార్కెట్ల మీద కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మాకు ఫెస్టివల్ సీజన్ ఒకటి, జిఎస్టీ 22 నుంచి మారటం ఒకటి, ఉమ్. వీటన్నిటిని బేస్ చేసుకొని మళ్ళీ ఆర్బీఐ మీటింగు, వడ్డీ రేట్లు ఏమైనా తగ్గుతాయని ఆశపడటం, అంటే అంచనా స్పెక్యులేషన్స్ వస్తుంటాయిగా తర్వాత. ఉమ్. వీటన్ని ట్రంప్ ఫియర్స్ వీటిని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ వీక్ మార్కెట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ అంచనా వేద్దాం. ఓకే సార్. మేడం గారు టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే ఉమ్. 25,114 మీద క్లోజ్ అయింది. అవును. నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ ఎక్కడుందంటే రెసిస్టెన్స్ 1 అందాం. రెసిస్టెన్స్ 1 ఎక్కడుందంటే 25,250 దగ్గర ఉంది. ఓకే. 25,250 అనేది కొంచెమే పెరుగుతుందని అంటారు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఓకే. చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అది అంత తేలికైన రెసిస్టెన్స్ ఏం కాదు, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. ఇట్ మే క్రాస్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఓకే. ఒకవేళ 25,250 ఇట్ మే క్రాస్ చేసింది అనుకోండి, సక్సెస్ఫుల్గా క్రాస్ చేసింది అనుకోండి, 25,380 ఓకే. సెకండ్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఓకే. ఆ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,450 ఇస్ ద థర్డ్ రెసిస్టెన్స్. ఓకే. ఇప్పుడు 3 రెసిస్టెన్స్లు చెప్పాం. ఉమ్. ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ 25,250, నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ 25,380, అండ్ థర్డ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,450 అని చెప్పాం. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే మేడం గారు, టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటంటే ఒక ప్రైస్ డేటాని మనము స్టాటిస్టికల్ అర్థమెటిక్ ఈక్వేషన్స్ అప్లై చేసి డేటాని అనాలిసిస్ చేయటం. ఈ డేటా అంతా అనాలిసిస్ చేసినప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఈ 25,380, 25,450 దగ్గర కన్సాలిడేట్ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ తీస్తే, మళ్ళా వన్స్ అగైన్ రిపీట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, 25,380, 25,450 మధ్య కన్సాలిడేటెడ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ తీస్తే నిఫ్టీ గోస్ టు 26,400 స్ట్రైట్ అవే. 400. మళ్ళీ ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇది పాజిటివ్గా చెబుదాం. ఒకవేళ మై పర్సనల్ ఫీలింగ్ అక్టోబర్ 1 లాగా, అక్టోబర్ మొదటి వారం కలుపుకుందాం, సెప్టెంబర్ అయిపోతుంది, అక్టోబర్ మొదటి వారంలో ఈ 25,380, 25,450 మధ్య కన్సాలిడేట్ అయ్యి అక్కడ క్రాస్ అవ్వలేక ఫెయిల్ అవుతే ఓకే. నిఫ్టీ ఇమ్మీడియట్లీ కమ్ డౌన్ టు 24,930. ఓకే. అక్కడ చేసి స్ట్రైట్ కొట్టుకుంటూ వచ్చేస్తాడు, ఉమ్. 24,930కి వస్తాడు. ఓకే. అక్కడ సపోర్ట్ 1 ఉంటుంది. ఇట్ మే ఫెయిల్ అట్ దేర్. అక్కడ కనుక ఫెయిల్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 24,800. ఓకే. 24,800 సపోర్ట్ 2 కూడా ఫెయిల్ అవుతే 24,400. మధ్యలో ఆడటం కూడా ఏం లేదు. ఉమ్. ఒకవేళ బ్యాడ్ లక్, టెక్నికల్ ఇండికేటర్స్ చాలా బలంగా చెప్తున్నాయి, ఇక్కడ కనుక రివర్స్ వస్తే వన్స్ అగైన్ ఐ రిపీట్, 25,380, 25,480 మధ్య కన్సాలిడేట్ పైకి వెళ్లకుండా మార్కెట్ కనుక రివర్స్ అవుతే 24,400 కనుక బ్రేక్ డౌన్ కొడితే స్ట్రైట్ అవే 23,300. ఉమ్. ఎందుకంటే టెక్నాలజీస్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. అది డేటాని మనం సైంటిఫిక్గా అంటే అటు స్టాటిస్టికల్ అర్థమెటిక్ ఈక్వేషన్స్ అప్లై చేసి చాలా ఒక సైన్స్ ఆధారంతో మనం చెప్తున్నాం. అంతేగాని వేగ్గా అదట్టంట ఇదట్టంట ఏదో స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని మనం మాట్లాడం. మనం ఒక సైన్స్ను ఆధారం చేసుకొని మాట్లాడుతున్నాం మేడం గారు. అందువల్ల మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, చాలా జాగ్రత్త మనసులో పెట్టుకోండి. 25,380, 25,450 మధ్య కన్సాలిడేట్ పైకా కిందకైతే మటుకు గట్టి కరెక్షన్ ఉంటుంది. అది 23,000. అక్టోబర్ 1st వీక్ నుంచి స్టార్ట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. డేట్ కూడా చెప్తున్నాను, ఉమ్. డేట్ కాలే, అక్టోబర్ 1st వీక్ నుంచి అక్కడ బ్రేక్అవుట్ తీసుకొని ర్యాలీ తీయాలి. ఆ ర్యాలీ కనుక ఫెయిల్ అవుతే పైన అక్కడ అంటే 25,450 పైన
బ్రేక్అవుట్ చేసుకొని ర్యాలీ కనుక తీయలేకపోతే ఫెయిల్ అవుతే అక్కడ కనుక ఫోర్స్గా కనుక కింద కనుక దిగజారటం మొదలుపెట్టి 24,400 కట్ అవుతే స్ట్రైట్ అవే కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మార్కెట్ ఆగే పనే లేదు, స్ట్రైట్ అవే 23,300 వెళ్ళిపోతుంది. అందువల్ల మై సిన్సియర్ అడ్వైస్ టు ది ఇన్వెస్టర్స్, నాట్ అడ్వైస్, మీరు పరిశీలించుకోమని చెబుతున్నాం. సజెషన్ మై సిన్సియర్ సజెషన్, మీరు 23 మీరు ఈ డేటానంతా చాలా జాగ్రత్తగా చూసుకోండి, మీరు ఫాలో అవుతుండండి. ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ మేడం గారు, ఇది మనం కొనమని ఎవరికి చెప్పట్లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను అమ్ముకోమని కూడా చెప్పట్లేదు. మీరు లాంగ్ పొజిషన్స్ షార్ట్ పొజిషన్ బిల్డ్ చేయమని రికమెండ్ చేయట్లేదు. ఇది యాజ్ ఏ సీనియర్ మోస్ట్ ట్రైనర్గా ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఎవరైనా నిఫ్టీ లెవెల్స్ని పరిశీలించాలి, దాన్ని ఎడ్యుకేట్ అవ్వాలనుకున్నప్పుడు ఇదిగో ఇప్పుడు నేను ఈ వీడియో చూసుకొని ఓహో ఇలా రెసిస్టెన్స్ చెప్పాడు, ఓహో ఇలా సపోర్ట్ చెప్పాడు, ఎందుకు చెప్పాడు అని టు స్టడీ, టు ఎడ్యుకేట్, ఐ గివెన్ దిస్ వీడియో, దట్స్ ఆల్. నాట్ ఫర్ టు బై అండ్ సెల్. అంటే లాంగ్ వెళ్ళటం కోసమో దీని వీడియోని బేస్ చేసుకొని బై చేయటం కోసం నిఫ్టీలో సెల్ చేయటం కోసం మేమేమి రికమెండ్ చేయట్లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో, దట్స్ ఆల్. సో మీరు పరిశీలించుకోండి. మీరు టెక్నికల్గా, ఫండమెంటల్గా మీ వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మా వీడియోని కూడా పరిశీలిస్తూ ఇది ఒక ఎడ్యుకేషన్ వీడియోగా తీసుకొని ఓహో ఇలా చెప్పాడంటే ఏంటి దీని వెనక ఓ అని ఒక ఎడ్యుకేషన్ పర్పస్లో ఈ వీడియోని వాడుకోండి, అంతే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ. సార్, ఇప్పుడు మనకి లాస్ట్ 3 monthsగా చూసుకుంటుంటే 26,000 అనేది టచ్ అవ్వలేదు అసలు. ఆల్మోస్ట్ 23,000 నుంచి 25,250 దగ్గర అటు ఇటు కొట్టుకుంటూ ఉంది, మధ్యలోనే ఉంది, కానీ 26,000 అనేది టచ్ అవ్వలేదు. సో మీరు అన్నట్లుగా ఒకవేళ రెసిస్టెన్స్ 26,000కి వెళ్తుందంటారా? బుల్ ర్యాలీ వచ్చే అవకాశం ఉందంటారా? నా లెక్కనైతే అక్టోబర్ 1st వీక్ గారు తేలదు. ఎందుకంటే ఈ ఫెస్టివల్, ఈ దీవాళి ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్? ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ కట్ చేసింది, ట్రై టు అండర్స్టాండ్. దసరాలు అయిపోయినాయి, దీవాళి అయిపోయినాయి, ఫెస్టివ్ మోడ్ అయిపోయింది, ఆర్బీఐ మీటింగ్లు అయిపోయినాయి, అన్ని డిస్కౌంట్ అయిపోతాయి. అందుకనే మ్యాక్సిమం నేను చెప్పింది అది 25,450, 25,380 మధ్య కన్సాలిడేట్ అక్కడ కనుక బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్, ర్యాలీ తీయటమా, ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోవటం. 23,330 అని చెప్పారు. 23,300 వచ్చేసి 23,300 మీకు సపోర్ట్ 1 సపోర్ట్, ఇదంతా కూడా మనం ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో. ఎందుకంటే ఔత్సాహికులు టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలి, ఫండ్ అనాలిసిస్ నేర్చుకోవాలి, ఒక ఔత్సాహికుల కోసం మనం ఈ వీడియో చేయటం జరుగుతుంది. అంతేగాని మనం ఎవరిని మా వీడియోని బేస్ చేసుకో మీరు కొనండి అమ్మండి అని మనం ఏం చెప్పట్లేదు. మీరు పరిశీలించుకోవటానికి ఒక 32 సంవత్సరాలు మార్కెట్లో ఉండి 22 సంవత్సరాల నుంచి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నడుపుతూ ఓ 1300 బ్యాచ్లు చెప్పిన వ్యక్తిగా మార్కెట్లో కొంత అవగాహన పెంచుకోవటం కోసం, మార్కెట్ని స్టడీ చేయడం కోసం ఈ వీడియో మనం రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. మీకు మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం గారు.